Please subscribe Enlight TV and press bell icon. Thank you. నమస్కారం, నా పేరు కమలాకర్, మాది మెదక్ డిస్టిక్. ఓకే, నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఓకే, 2 years నుంచి చేస్తున్నాను. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఎనర్జీ చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి దాంట్లో భాగంగా ఏంటంటే పిరమిడ్ ఎనర్జీ అనేది ఎక్సలెంట్గా 3 ఇంతలు ఎక్కువగా వస్తుందని చెప్పారు. మరి దాంట్లో మరి పిరమిడ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మనం పిరమిడ్ మెడిటేషన్ చేయాలంటే ఎక్కడ కట్టినది అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయాలి, అవునా కదా? మరి ఈ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో, కరోనా సిచ్యువేషన్లో చాలా మందికి ఎనర్జీ అవ్వాలి, అవునా? ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. మరి వాళ్ళ కోసం ఈ మెడిటేషన్ వల్ల రోగాలన్నీ వెళ్ళిపోతాయి. మరి పిరమిడ్ మెడిటేషన్ వల్ల ఇంకా తొందరగా రీకవర్ అవ్వచ్చు. మరి దానికోసం ప్రతి ఒక్కరికి కూడా ఒక పిరమిడ్ ని తయారు చేసుకునేడానికి అవకాశం లేదు, ఎందుకంటే దాని గురించి తెలియదు. కాబట్టి మరి నేను తెలియపరచడం కోసం మేము ఎందుకు వచ్చాను, మరి సింపుల్ గా మీ ఇంట్లోనే మీరు పిరమిడ్ ని తయారు చేసుకోవచ్చు. నెత్తికి పెట్టుకునేటువంటి ఒక పిరమిడ్ ని తయారు చేసుకోవచ్చు. మరి తయారయ్యే విధానానికి వెళ్ళిపోదాం. ఓకే, రండి. ముందుగా ఇక్కడ చూడండి, మనకి పిరమిడ్ యాంగిల్ ఉంటుంది. పిరమిడ్ యాంగిల్ అంటే యాంగిల్ ఎంతో తెలుసుకుందాం. పిరమిడ్ యాంగిల్ వచ్చేసి ఓకే 51 degrees 52 minutes 10 seconds. ఓకే, ఇది అసలైన యాంగిల్. ఈ యాంగిల్ లో ఉన్నటువంటి ఏ పిరమిడ్ లో అయినా అద్భుతమైన శక్తి మనకు వస్తుంది అనమాట. మరి దీనికి 2 కొలతలు ఉంటాయి, బేస్ ఒకటి, సైడ్ ఒకటి. మరి బేస్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందాం, 12 centimeters తీసుకుందాం. ఓకే, మరి దానికి సైడ్ కి వచ్చేసి మరి బేస్ ఇంటూ సైడ్ యొక్క సూత్రం ఏంది, బేస్ ఇంటూ 0.952 centimeters. మరి టోటల్ గా ఎంత అవుతున్నాయి, బేస్ అంటే 12 ఇంటూ 0.952 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 11.4 centimeters. ఈ సెంటీమీటర్, ఇది సెంటీమీటర్. ఎప్పుడైనా సరే సెంటీమీటర్స్ లో మాత్రమే ఉన్నప్పుడు మనము కొలత అనేది కరెక్ట్ గా తీసుకుంటాం. ఆ విధంగానే చేయాలి. మీటర్లో తీసుకుంటే మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఫీట్స్ అయితే ఫీట్లు. మనం ఇప్పుడు 12 centimeters ఒక పిరమిడ్ తయారు చేద్దాం. ఓకే, మనం ఒకటి షీట్ తీసుకుందాం. ఓకే, ఒక షీట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే షీట్ లో భాగంగా స్కేల్ తీసుకున్నాను అండ్ వృత్తలేఖిని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఒక 12 centimeters, మనం తీసుకున్న బేస్ ఎంత, 12 centimeters కదా. మరి 12 centimeters తీసుకుంటున్నాను ఇక్కడ నేను. చూడండి, ఈడొక పాయింట్ అండ్ ఈడొక పాయింట్, 12 centimeters వచ్చింది కదా. ఈడికి ఈడికొకటి మనం ఒక రేఖ గీసుకుందాం. ఇది ఏ అనే బిందువు, ఇది బి అనే బిందువు. ఇప్పుడు ఏం చేయాలంటే వృత్తలేఖిని ఈ విధంగా తీసుకొని, ఓకే, మనకి సైడ్ ఎంత 11.4 కదా. ఓకే, ఇక్కడ నుంచి స్కేల్ పైన 11.4 తీసుకోవాలి. ఓకే, 11.4 వచ్చేసి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ అనే బిందువు నుంచి ఇడొక చాపం, బి అనే బిందువు నుంచి ఇడొక చాపం. ఓకే, ఇక్కడ ఒకటి ఖండన బిందువు ఏర్పడింది మనకి. ఓకే, ఇది ఓ. ఓకే, మరి ఓ నుంచి బి వరకు అండ్ ఓ నుంచి ఏ వరకు. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే విధంగా. ఓకే, ఈ వృత్తలేఖిని సాయంతో ఇది బేస్ కదా, ఇది సైడ్, ఇదెంత 12 centimeters, ఇదెంత 11.4 centimeters. మరి ఇప్పుడు వృత్తలేఖిని సహాయంతో 11.4 centimeters తీసుకోవాలి. ఓకే, ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఓ అనే బిందువు నుంచి ఇటొక చాపం అండ్ ఇక్కడ నుంచి ఇటొక చాపం తీసుకునే ముందు 12 centimeters బేస్ కదా, బేస్ వచ్చేసి 12 centimeters తీసుకోవాలి. ఓకే, 12 centimeters వచ్చింది. ఇప్పుడు ఏ అనే బిందువు నుంచి ఇంకో చాపం గీసినాం, ఇక్కడొక్కడ ఖండన బిందువు ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సి అనుకుందాం. ఇప్పుడు సి టు ఏ లైన్ డ్రా చేయాలి 12 centimeters. అండ్ అదే విధంగా ఇక్కడ నుంచి
లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు అండ్ అదే విధంగా మళ్ళీ ఇది బేస్ అయిపోయింది, ఇది సైడ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ 12 సెంటీమీటర్స్ కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఒక చాపం గీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 11.4 కదా, 11.4 అంటే ఇగో సైడ్ ఎంత ఉంది ఇక్కడ, దీనికి తీసుకుందాం. ఇది కనబడుతుంది 11.4. మరి ఇక్కడికి వెళ్ళి ఇటు ఒకటి చాపం గీసేసినాం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి బిందువు ఏర్పడింది మనకు. ఓకేనా, మరి ఈ బిందువు డి అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఈ బిందువుకి ఒక లైన్ డ్రా చేయాలి, ఇక్కడ నుంచి ఈ బిందువుకి ఒక లైన్ డ్రా చేయాలి. మైండ్ అదే విధంగా మళ్ళీ ఓకే, ఇది ఎంత ఉంది, ఉత్తరేఖని సహాయంతో 11.4 ఇటు ఒక చాపము. అండ్ ఇక్కడ నుంచి ఇటు 12 కదా, బేస్ వచ్చేసి 12 కాబట్టి ఇక్కడ నుంచి ఇడికి 12. ఓకే, 12 తీసుకొని ఈ డి అనే బిందువు నుంచి ఇటు ఒక చాపం. ఇక్కడ ఒక ఖండన బిందువు ఏర్పడిందిగా, ఈ ఖండన బిందువు నుంచి మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇటు 12 సెంటీమీటర్స్. అండ్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇటు 12 సెంటీమీటర్స్, సారీ 11.4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కత్తెర తీసుకొని ఓకే దీన్ని మొత్తం కట్ చేయాలి, రౌండ్ అప్ తిరుగులే కట్ చేయాలి. ఓకేనా, ఓకే ఇక్కడ చూసుకుందాం, కట్ చేసేస్తున్నా. ఇగో చూడండి, ఈ విధంగా లైన్ మీదకి వెళ్ళి మనం కట్ చేస్తూ ఉండాలని. ఇంకో విధంగా కటింగ్ అయిపోయింది, టోటల్గా 2 కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసిన తర్వాత వీటిని మలవాలన్నమాట. అంటే ఇట్లా ఇది ఇట్లా పెట్టేసి ఓకే హెడ్జ్ మీద, ఓకే ఎగ్జాక్ట్లీ హెడ్జ్ మీద ఏం చేయాలంటే దీన్ని ఇట్లా లోపలికి ఓకే లోపలికి మనం మలుచుకోవాలి. ఓకేనా, అండ్ దీన్ని కూడా ఓకే, అండ్ అదే విధంగా దీన్ని కూడా ఈ విధంగా 3 సైడ్స్ 4 సైడ్స్ కూడా ఇట్లా వచ్చేటట్టు మనము మలుసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఒత్తుకుంటే మనకి హెడ్జ్ వస్తుంది మంచిగా స్ట్రాంగ్ గా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపేసేయాలన్నమాట. రెండింటిని కలిపేయడానికి మనకి టేప్ యూజ్ చేద్దాం. ఈ విధంగా మనము అటాచ్ చేసేసుకోవాలి. ఓకే,
ఇట్లా అంచు బాదులు మనం ఒకసారి ఇట్లా ఎడ్జ్గా చేసేసుకొని ఇట్లా ఉంచుకుంటే ఎడ్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకి కావాల్సినటువంటి పిరమిడ్ వచ్చేసింది అనమాట. అండ్ అదేవిధంగా ఇంకోటి కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేసింది. ఓకే, మరి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అట్ట ముక్క తీసుకుందాం. అట్ట ముక్క తీసుకొని ఓకే చూడండి, నేను అట్ట ముక్కతోటి తయారు చేశాను అనమాట. మరి అట్ట ముక్క కట్ చేసేసాను ఆల్రెడీ. మరి దీన్ని మలుచుకుందాం. ఓకే, స్కేల్ సహాయంతో ఇట్లా తీసుకొని ఓకే ఇప్పుడు ఈ విధంగా బెండ్ చేసేసుకున్నాం. దీన్ని సేమ్ దీనికి ఇట్లా అతకబెట్టేసేయాలి. మరి ఇక్కడ కోణం వస్తలేదు కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ బ్లేడ్ తీసుకొని ఈ బాదు అంచు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. ఈ అంచు ఓకే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా ఈ విధంగా టేప్ వేసేసుకుందాం. ఓకే ఈ విధంగా యాడ్ చేసేయాలి రెండింటిని. ఓకే స్ట్రాంగ్ ఉండడం కోసం ఇంకొంచెం టేప్ వేద్దాం. ఈ విధంగా చిన్న పరిమాణంలో మనకి పిరమిడ్స్ తయారైపోయినాయి అనమాట. ఇవి ఈ విధంగా హెడ్ పైన పెట్టుకొని హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. మరి దీనికంటే కూడా పెద్ద పరిమాణంలో కూడా మనము తయారు చేసుకోవచ్చు. మన ఇదే పరిమాణంలో నేను తయారు చేసిన మరికొన్ని కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి. అండ్ ఇది మధ్యలో నుంచి ఒక హోల్ చేసేసి ఈ విధంగా నేను దారం తీసుకున్నాను. పైన మనకి సీలింగ్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద పరిమాణంలో మనము తయారు చేసుకొని పైన హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. దాని కింద కూర్చొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మరి లేదు అంత పెద్దగా నేను తయారు చేయలేకపోతున్నా అంటే వాళ్ళకి ఒక మంచి ఐడియా ఇస్తాను. ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న అన్ని తయారు చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అటాచ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఓకే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఓకే ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని టోటల్గా ఓకే మనము ఈ మధ్యలో నుంచి మనకి ఇంతకుముందు అట్లా ఈ విధంగా దారాలు తీసేసుకొని పైన అన్ని ఒక దగ్గర జాయింట్ చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకొని దాని కింద మెడిటేషన్ చేస్తే పెద్దగా అవుతుంది, ఎక్కువ కోణాలు ఉంటాయి. ఓకే అండ్ ఎక్కువగా ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఈ విధంగా తయారు చేసుకొని ఓకే ఎక్కువగా ఎనర్జీ పొందాలి. ఓకే మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి నేను కోరుకుంటున్నాను. సర్వే జునా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.